వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జాతీయ రాజకీయాల్లో రోజుకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పొచ్చు. తాజాగా ఆయన పశ్చిమ బెంగాల్లో జరిగిన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవటమే అందరిలోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసింది. అంటే 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకి ముగింపు పలికారు ప్రజలు. మరి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడగా పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. మరి ఈ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వాములతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఏపీ నుంచి హాజరయ్యారు. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న చంద్రబాబు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి కోల్కతా చేరుకొని మరి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక సభలో చంద్రబాబుకు లభించిన గౌరవం చూస్తే ఖచ్చితంగా ప్రాధాన్యం సంతరించుకోక తప్పదు. మరి ఇటీవల కాలంలో బీజేపీ ఎన్డీఏ తరపు నిర్వహించే కీలక కార్యక్రమాలకు చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతూ వస్తున్నాయి. మరి కేంద్ర పెద్దలు కూడా ఆయన్ను ప్రత్యేక భాగస్వామిగా భావిస్తున్నారన్న సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం చూస్తే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించటమే. ఇక 2024లో వైసీపీని దింపి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అవసరమైన సంఖ్యాబలం సమకూర్చడంలో ఏపీ కీలకంగా మారింది. దాంతో కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు ప్రభావం మరింత పెరిగింది. ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి ప్రత్యేక ప్రాజెక్టులే కానీ, అభివృద్ధి కార్యక్రమాలే కానీ, పెట్టుబడుల పరంగా కానీ అధిక ప్రాధాన్యం లభిస్తూ వస్తోంది. మరి అదే సమయంలో ఎన్డీఏలో టీడీపీ బలమైన రాజకీయ మిత్రుడిగా కూడా బీజేపీ చూస్తోంది. ఇక 2014 నుంచి 19 వరకు ఉన్న సంబంధాలతో పోలిస్తే 2024 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో టీడీపీ ప్రాధాన్యం తక్కువగా కనిపించింది. అయితే ప్రత్యేక హోదా అంశంపై విభేదాలు రావడంతో 2018లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. మరి దాని తర్వాత మోదీ నాయకత్వంపై విమర్శలు చేస్తూ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగానే పోరాడారు. మరి దాని తర్వాత జగన్తో కలిసింది బీజేపీ. అక్కడి నుంచి తెలిసిందే, ఇంకా జగన్తో ఉంటే బీజేపీ కూడా భూస్థాపితం కావటం ఖాయమే అని తెలుసుకున్న తర్వాత 2019 ఎన్నికల్లోపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి వాటి ఫలితాలు కూడా టీడీపీకి సరిగ్గానే వచ్చాయి. మరి ఆ రాజకీయ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న చంద్రబాబు తర్వాత మళ్ళీ కేంద్ర పెద్దలతో సమన్వయాన్ని పెంచుకున్నారు. రాజకీయంగా దూరమైన బంధాన్ని తిరిగి బీజేపీతో బలపరుచుకున్నారు. అదే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం తీసుకొచ్చింది. ప్రస్తుతం కేంద్ర పెద్దలు చంద్రబాబుకి ఇస్తున్న ప్రాధాన్యం టీడీపీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి గతంలో బీజేపీ జగన్తో ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమానికి జగన్ని పిలవల, ఇంతలాగా ఆయనకి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాల. మరి దీన్ని కూడా జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు బీజేపీతో దూరంగా సాగిన టీడీపీ ఇప్పుడు ఎన్డీఏలో అత్యంత నమ్మకమైన మిత్రపక్షంగా మారిందన్నది మాత్రం చెప్పొచ్చు. మరి ఇలానే కేంద్రంతో సాన్నిహిత్యం కొనసాగితే రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి ఇక వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే 2029 ఎన్నికల దిశగా కూడా టీడీపీ బీజేపీ బంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అదే జరిగితే ఇంకొన్నాళ్ళు బీజేపీ టీడీపీనే ఖచ్చితంగా అధికారంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.